ఉన్నాను. ముందు ఒక 2 అవర్స్ చదువుకున్నాను కరెంట్ అఫైర్స్ అండ్ కంపారిజన్స్ కంప్లీట్. చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఈస్ దట్ another fall, reaching for a friend who wasn't there at all. I'm hurt again. When will it end? Hiding to sleep, try to be me. I get so close to finding safety. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. నేనైతే ఇప్పుడే లేసాను. ఈ రోజు అయితే అసలు ఫుల్ వర్క్స్ ఉన్నాయి, చాలా చేయాల్సినవి ఉన్నాయి అన్నమాట. అండ్ నాకు టైం కూడా ఎక్కువ లేదు అవన్నీ చేయనీకే, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను ఇంటికి వెళ్తున్నా. సో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి నాకు స్టడీస్. ఆ స్టడీస్ ఈరోజు ఏమనుకున్నా అంటే ఎవ్రీడే కొంచెం 8 to 9 hours 9 to 10 hours పుల్ చేస్తున్నా. అండ్ అంటే ఇంటికి వెళ్తున్నా కాబట్టి ఒక్కొక్క 1 hour మనం ఇట్లా పుల్ చేస్తేనే ఇంట్లో ఉన్న టైం, అంటే అక్కడ కొద్దిసేపు చదువుకున్నా కానీ ఇక్కడ మనం పుల్ చేసిన టైంతో కవర్ అయిపోయిద్ది. అయితే నేనేమనుకుంటున్నా, ఈరోజు అయితే అసలు 1 hours కుదరదు, నాకు తెలిసి మ్యాక్సిమం 7 hours కుదురుతుంది. అసలు ఏం చేస్తున్నానంటే నేను చిన్నగా విండో షాపింగ్ వెళ్తున్నా అనమాట. అంటే ఇక్కడ మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఇఫ్ తెలియకపోయినా సరోజినీ నగర్ మార్కెట్ అని చెప్పేసి ఫేమస్ అనమాట. అయితే ఇంట్లో మా నాన్నమ్మ తాతయ్యకి అండ్ ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి ఏమైనా తీసుకెళ్దాము సరదాగా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం అనుకుంటున్నాము, వెళ్దామని చెప్పేసి. అదొక పని ఉంది, అండ్ స్టడీస్ చేయాలి, అండ్ ఇంకొన్ని కొలాబ్స్ చేసేది ఉంది నేను, ఎందుకంటే ఇంటికి వెళ్ళినాక కుదరదు కాబట్టి అవన్నీ వీడియోస్ ప్లాన్ చేయాలి. సో అలా చాలా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. మనమైతే ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే, ప్రస్తుతానికి హెయిర్ ఘోరంగా ఆయిలీ ఉంది. అయితే ఇప్పుడు నేను హెయిర్ మాస్క్ పెట్టుకొని అండ్ న్యూస్ పేపర్ చదివేసి ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి సరోజినీ నగర్ మార్కెట్ వెళ్దామని చెప్పేసి ప్లాన్. సో ఎస్, అదనమాట. చూద్దాము హౌ ఇట్ గోస్. And today shout outs goes to Dream MBBS garu and Preetham Rabba garu. Thank you so much for subscribing and thank you so much for commenting. ఓకే, బేసిక్లీ ఏంటంటే హెయిర్ నేను నిన్న ఆయిల్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నా. కాకపోతే ఆల్రెడీ ఆయిలీ అయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆయిల్ పెట్టుకుంటే ఫుల్ మాయిశ్చర్ అవుతుంది, అప్పుడు డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఎస్పెషల్లీ ఈ వింటర్స్లో డాండ్రఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అసలు ఆయిల్ చేసుకోలేదు. నాదైతే అంత ఆయిలీ అవ్వదు, కాకపోతే ఒక 2-3 days అలా ఆయిలీ అయింది. నేను ఈరోజు షాపింగ్, యాక్చువల్లీ నిన్న హెడ్ బాత్ చేసి ఉండాల్సింది, కాకపోతే ఈరోజు షాపింగ్ వెళ్తున్నా అని చెప్పేసి ఈరోజు చేద్దామని చెప్పేసి వదిలేసాను అనమాట. అది అనమాట. సో ఇప్పుడైతే ఈ హెయిర్ మాస్క్ పెట్టుకున్నా. బేసిక్లీ నేను ఫ్లాక్ సీడ్స్ ఐడియా ఉందా మీకు, అది పెట్టుకుంటాను. అదైతే చాలా బాగుంటుంది, అంటే కొంచెం మాయిశ్చర్ ఈజీగా అవుతుంది అనమాట. కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు మనకి. అండ్ ఇది కూడా మంచి యూస్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి యాక్చువల్లీ. సాఫ్ట్ అయితే అండ్ షైనీగా కూడా ఉంటుంది. బేసిక్లీ అది ఇంట్లో ఉంటే అసలు ఇవన్నీ ఉండవు, ఇంట్లో ఉంటే అమ్మ పెడుతుంది మంచిగా. అమ్మ అయితే ఇంకా హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్తోని ఫెన్యుగ్రీక్ సీడ్స్ అంటే మెంతులు వాటితో పెడుతుంది అనమాట. మనకంత తెలీదు, అండ్ ఇక్కడైతే అస్సలే అవ్వదు, అంత టైం కూడా ఉండదు కాబట్టి ఇంకా వీటితోనే అడ్జస్ట్ అవ్వాలి. ఇంటికి వెళ్ళాక ఎలాగో తనే కేర్ తీసుకుంటుంది కాబట్టి ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళే ముందు కొంచెం పెట్టుకుంటే హెయిర్, ఎస్పెషల్లీ ఢిల్లీలో ఫుల్ హెయిర్ ఫాల్ ఉంటుంది, అసలు మామూలు హెయిర్ ఫాల్ ఉండదు. నాదైతే దీనికి డబుల్ ఉండే, కథ మొత్తం పోయింది. బట్ యా, దట్స్ ఓకే, ఇంకేం చేయలేము. ఇలా ఏదో చిన్న చిన్న ఏదో చేసుకుంటూ వీ నీడ్ టు మెయింటైన్, అంతే, అంతకు మించి ఏం చేయలేమన్నమాట. మీకు కూడా ఇలా రెడీమేడ్గా ఇన్స్టెంట్గా ఏమన్నా హెయిర్ మాస్క్ తెలిస్తే, ఐ మీన్ హెయిర్ లాస్ అవ్వకుండా, హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా తెలిస్తే నాకు చెప్పండి. ఇదైతే అలోవెరా జెల్లే, కాకపోతే రెడీమేడ్. ఇలా ఉండేవైతే చెప్పండి మీకు తెలిసి ఉంటే.
మాస్క్ అయితే పెట్టేసుకున్నాను. అండ్ దెన్ నౌ ఐఎమ్ గోయింగ్ టు స్టడీ దిస్ క్రక్స్ అంటే కంపైలేషన్ నవంబర్ది. అయితే నా హెయిర్ మాస్క్ పెట్టేసుకున్నా కదా, ఆ మధ్యలో టైంలో ఏం చేద్దామని చెప్పేసి అనుకొని కరెంట్ అఫైర్స్ అయితే తొందర అయిపోతుంది. మిగతా ఏ సబ్జెక్ట్ తీసినా మనం ఒక 2 hours కూర్చోవాలి కదా, అవైతే కష్టము. కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే ప్రిలిమ్స్ బూస్టర్స్ లేకపోతే న్యూస్ పేపర్ ఏదో ఒకటి చదువుదామని అనుకున్నా. ఆ లోపు నవంబర్ది ఎట్లాగో తెచ్చుకున్నా కదా, నవంబర్ది అయితే ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది. అండ్ నేను కూడా ఏదైతే మిస్ అయినో అవే కదా చదువుకోవాలి, ఎక్స్ట్రా అన్నీ ఆల్రెడీ న్యూస్ పేపర్లో చదువుకున్నా కదా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఈ నవంబర్ కరెంట్ అఫైర్సే చదువుతున్నా ఈ మీన్ టైంలో. అయితే చాలామంది కూడా కంపైలేషన్స్ ఏం చదువుకోవాలి, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి చదువుకోవాలని అడుగుతున్నారు. ఏ ఇన్స్టిట్యూట్ అయినా పర్లేదు. ఇప్పుడు నేనైతే చూడండి ముందు విజన్ చదివేదాన్ని, అండ్ ఈసారి ఏం చేశానంటే నెక్స్ట్ ఐఎస్ వాళ్ళది కూడా చాలా బాగుంది. అంటే ఫస్ట్ మనం ఇండెక్స్ చూసుకోవాలి, ఇండెక్స్లో మీకు వర్తి అనిపిస్తే అప్పుడు తీసుకోండి. కాకపోతే ఏ మ్యాగజైన్ అయితే తీసుకుంటున్నారో దాని మీద స్టిక్ అయి ఉండండి. మళ్ళీ నవంబర్ నెక్స్ట్ ఐఎస్ చదివి అండ్ నవంబర్ మళ్ళీ దృష్టి చదివి విజన్ చదివి ఇన్ని చదవని అవసరం లేదు. ఒక బుక్కే నెంబర్ ఆఫ్ రివిజన్ చేయాలి. సో అలా అయితే నేను ఒక 2 hours కరెంట్ అఫైర్స్ అండ్ అనాలిసిస్ కంప్లీట్ చేశాను. అండ్ దెన్ ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే పూజ చేసుకుంటున్నా. పూజ చేసుకున్నాక కొంచెం అలా ఏమన్నా తినేసి బయటికి వెళ్ళేది ఉందని చెప్పినా కదా, సో బయటికి అయితే వెళ్దాము. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని ఉన్నాను. ముందు ఒక 2 hours చదువుకున్నాను, కరెంట్ అఫైర్స్ అండ్ కంపైలేషన్స్ కంప్లీట్ చేసా. అయితే ఒక 2 hours అయితే అయిపోయింది. కాకపోతే ఇంకొక 4 hours చెయ్యాలి, అది ఎలాగైనా చేయాలి. కాకపోతే ఇప్పుడు నేను ఫస్ట్ సరోజినీ నగర్ మార్కెట్ వెళ్ళొద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. తినేసి అక్కడికి వెళ్ళేసి షాపింగ్ చేసేసి ఒక 2 hours మళ్ళీ వచ్చి స్టడీ సెషన్ స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఇంకొన్ని పనులు కూడా ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా చేసుకోవాలన్నమాట. మార్కెట్కి ఎందుకు వెళ్తున్నా అంటే ఎప్పుడు నేను ఎక్కువగా అమ్మకి అలా తమ్మునికి నాన్నకి తీసుకెళ్తాను. ఈసారి మా నాన్నమ్మ తాతయ్యకి కూడా తీసుకెళ్ళాలని అనుకున్నా. ఇక్కడ స్వెటర్స్ బాగుంటాయి అన్నమాట. అవి కొనుక్కొని వెళ్తే వాళ్ళు కూడా దిల్ బి వెరీ హ్యాపీ కదా. నాకు అట్లా ఎవరికైనా గిఫ్ట్ చేసి హ్యాపీ ఫీల్ అవుతే నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ నేను సేవ్ చేసుకున్న కొంచెం అమౌంట్తో వాళ్ళందరికీ గిఫ్ట్స్ తీసుకెళ్తున్నా ఈసారి. సంక్రాంతి స్పెషల్ అనమాట. అండ్ దే ఆల్ ఆర్ వెయిటింగ్. వాళ్ళకి అసలు గిఫ్ట్స్ తీసుకొస్తున్నా అని తెలీదు, బట్ నా కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. అసలు ఇంక గిఫ్ట్స్ చూసే వాళ్ళకి ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. సో ఐ వాంట్ టు గిఫ్ట్ దెమ్. అందుకనే ఈరోజు వెళ్ళాలి. ఇంకా రేపు ఎల్లుండి మొత్తం చదువుకొని ఆ తర్వాత మండే నేను వెళ్తున్నా అనమాట. సో అలా ఇప్పుడైతే మనము సరోజినీ నగర్ మార్కెట్ వెళ్దాము. వచ్చినాక నేను ఏం తీసుకున్నా కూడా మీకు చూపిస్తాను. ఢిల్లీ రోడ్స్ అయితే నాకైతే చాలా ఇష్టము, ఎందుకంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. అదే హైదరాబాద్ అయితే అసలు ట్రాఫిక్ జామ్ అయితే మినిమం టు మినిమం ఒక 1/2 hour వెయిట్ చేయాల్సి వస్తుంది. అసలు మూవ్ అవ్వవు వెహికల్స్. ఇక్కడ అలా కాదు, ఇన్ కేస్ ట్రాఫిక్ జామ్ అయినా కానీ మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ రోడ్స్ అనేది చాలా స్పేషియస్గా ఉంటుంది అన్నమాట. సో అలా ఇప్పుడైతే సరోజినీ నగర్ మార్కెట్కి వచ్చేసాం మనము. ఇక్కడ మాత్రం అసలు చిన్న చిన్న థింగ్స్ ఎంత బాగుంటాయో, లైక్ దిస్ గ్లాసెస్, వాటర్ బాటిల్స్ అండ్ ఇలాంటి బన్నీస్, ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి అండ్ వెరీ అఫోర్డబుల్. అంటే 50కి 100కి 150 200 250కి అలా కూడా దొరుకుతాయి అనమాట. కాకపోతే కొన్ని డ్యామేజ్ పీసెస్ కూడా ఉంటాయి. మనం చాలా పేషెన్సీతో వెతికి తీసుకోవాలి. అలా సరోజినీ నగర్ మార్కెట్లో 2.5 hours స్పెండ్ చేసినాక మా అందరికి ఆకలైంది. ఒక రెస్టారెంట్లో ఆగి ఇలా పాస్తా అని చెప్పి తీసుకున్నాం. పాస్తాలో కూడా వెరైటీస్ ఉంటాయి, మాకు తెలియక తీసుకున్నాం అనమాట. కానీ ఇది కూడా బాగుండే. సరోజినీ నగర్ మార్కెట్ నుంచి వచ్చాను, కానీ రాగానే ఫుల్ నిద్ర వచ్చింది, పడుకునేసా. అమ్మ అసలు ఘోరంగా జనాలు ఉండే అక్కడ. వెనకాల చూస్తే వెనకాల ముందు నుంచి మొత్తం నెట్టుకుంటూనే వెళ్తున్నారు. ఓకే, కాకపోతే కొన్ని అయితే షాప్ చేసి వచ్చాను. నేను మీకు చెప్పినట్టే ఏమేమి తీసుకున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్, చెప్పాను కదా మా నాన్నమ్మకి తీసుకుంటాను స్వెటర్ అని చెప్పేసి, ఇదన్నమాట. ఇది తీసుకున్నా, నాకైతే చాలా నచ్చింది. మనం కూడా వేసుకోవచ్చు, అసలు ఇది అంత బాగుందన్నమాట. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు
ఈ బనీ టైప్ ఒకటి చూసాను, అది అక్కడే దొరికింది, మళ్ళీ ఇక్కడ దొరకలేదు. అది మళ్ళీ సరోజినీ నగర్లోనే దొరికింది అనమాట. నాకైతే మస్తు క్యూట్ అనిపించింది అండ్ ఈ వింటర్స్లో చాలా యూజ్ అవుతుంది ఇది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ షాల్వ్ ఇదైతే వింటర్ వేర్కి ఉండేలాగా ఈ క్లాత్ మాత్రం భలే ఉంది, అసలు నాకు చాలా నచ్చింది. ఇక్కడ వింటర్స్లో అయితే మంచిగా యూజ్ అవుతుంది అండ్ ఆల్సో ఎయిర్పోర్ట్స్కి అలా ఫ్లైట్స్లో కూడా బాగుంటుంది అనమాట. ఇది ఒకటి తీసుకున్నా. అండ్ లాస్ట్ థింగ్, ఇవన్నీ బిలో 300 ఆ రేంజే. ఒకటి మాత్రం చాలా ఎక్కువ ప్రైస్ పెట్టి తీసుకున్నాను. ఫెస్టివల్కి అన్నట్టు ఈ డ్రెస్ తీసుకున్నా అనమాట. ఈ డ్రెస్ నాకు చూడగానే అసలు భలే నచ్చింది. సిల్క్ క్లాత్ అండ్ చాలా రిచ్గా ఉంటుంది అని చెప్పేసి తీసుకున్నా. ఇట్ కాస్టెడ్ అరౌండ్ 2000+, కానీ చాలా బాగుంది. ఈ డ్రెస్ గురించి నేను మీకు రీల్స్లో పోస్ట్ చేస్తాను, చూడండి. యా, దట్స్ ఇట్ ఫర్ ది సరోజినీ నగర్ వ్లాగ్. అంతే అనమాట. నేను తీసుకుంది మొత్తం ఇవన్నీ కలిపి ఒక 3500 అరౌండ్ అట్లా షాప్ అయింది. ఇవన్నీ స్వెటర్ వచ్చేసి 350, షాల్ 150 అండ్ ఇది 150. ఓన్లీ ఆ డ్రెస్కే కొంచెం ఎక్కువ అయిందనమాట. అదనమాట. కాకపోతే అసలు జనాలు అయితే ఘోరంగా ఉండే. అమ్మ అసలు ఎట్టు పోనీకి అవ్వలేదు. ముందు నుంచి వెళ్తే ముందు నుంచి నెట్టేస్తున్నారు, వెనకాల నుంచి నెట్టేస్తున్నారు, అసలు ఎట్టు వెళ్ళనీకి అవ్వలేదు. బట్ ఈవెన్ దో అందులో కూడా షాప్ చేసాము అండ్ పేషెన్స్ అనేది ఎక్కువ ఉండాలి అక్కడికి వెళ్తే. యా, దట్స్ ఇట్ ఫర్ ది సరోజినీ నగర్ వ్లాగ్. అండ్ దెన్ ఇప్పుడైతే నేను ఎన్వైర్న్మెంట్తో స్టార్ట్ చేశాను. ఎన్వైర్న్మెంట్ ఒక 2.5 hours కంప్లీట్ చేసేసి, ఎన్వైర్న్మెంట్లో కూడా నేను ఎన్సీఆర్టీ చదవాలి. ఆ ఎన్సీఆర్టీ బుక్ నాకు దొరకట్లేదు, అది వెతికి ఒకసారి చూసి చదవాలి. ఆ లోపు దొరకట్లేదు కదా, ఇంకెందుకు టైం వేస్ట్. ఆల్రెడీ ఇప్పుడు నైట్ అయింది. ఒకవేళ దొరకకపోయినా కొనుక్కుందాం అనుకున్నా కూడా అసలు షాప్స్ ఓపెన్ ఉండవు. సో ఎకో సిస్టమ్స్ అక్కడ నుంచి వెట్లాండ్స్ నుంచి స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా. బట్ కానీ ఇందులో కూడా ఆ టాపిక్స్ ఉన్నాయి, నేను చదువుకోవాల్సినవి అనుకున్నాయి. సో ఇందులో కవర్ చేసేద్దాము. అండ్ ఎన్సీఆర్టీ ఒకవేళ కొనుక్కున్నాక మళ్ళీ చదువుదామని చెప్పేసి అనుకున్నాం. అండ్ PMFIASలో కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్పండి అని అడిగారు. నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను, నీట్గా చూపించి. ఈ వ్లాగ్లో కొంచెం గజిబిజి అయింది, సో చూపించలేకున్నా. నెక్స్ట్ వ్లాగ్లో అయితే ఖచ్చితంగా నేను అది మీకు చెప్తాను. సో ఈరోజు అయితే మీ అందరి కమెంట్స్ నుంచి నేను ఒక క్వశ్చన్ పిక్ చేస్తున్నా. ఇదే క్వశ్చన్ ఒక 5 to 6 మెంబర్స్ నాకు కమెంట్ సెక్షన్లో పెట్టారు. దట్ ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్ వాళ్ళకి టైం టేబుల్ ఇవ్వండి అక్క అని చెప్పేసి. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మీరు ఇంత మోటివేట్ అవుతున్నారు, మీరు ఇంత బాగా చదువుకుంటున్నారు అని చెప్పేసి ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అయితే ఇంటర్మీడియట్ బోర్డ్ వాళ్ళకి మీకు ఆల్రెడీ కాలేజ్లో మీకు ప్రాక్టీస్ సెషన్స్ అండ్ స్టడీ అవర్స్ పెడతారు కదా. ఇంటికి వచ్చాక మీ కాలేజ్ టైం టేబుల్ ప్రకారం మీకు ఎంత టైం ఉంటుందో దాన్ని బట్టి ఒక 3 to 4 hours కానీ 4 to 5 hours ఇంటికి వచ్చాక మీరు స్పెండ్ చేయండి. ఎలా అంటే ఫస్ట్ 2 hours మీకు హార్డ్ సబ్జెక్ట్స్ చదువుకోండి అండ్ దెన్ నెక్స్ట్ 2 hours రివిజన్ లేకపోతే అనాలిసిస్. అంటే ఒకవేళ మీకు మార్నింగ్ మాక్ టెస్ట్ పెడితే కాలేజ్లో వాటి అనాలిసిస్ చేసుకొని ఎక్కడ తప్పు పోతున్నాయి అవన్నీ చూసుకోండి. ఇదే టైం టేబుల్ ఆల్మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ బోర్డ్ ఎగ్జామ్స్ కానీ అందరికీ ఒకటే. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాళ్ళకి కూడా కోచింగ్ ఉంటుంది. కోచింగ్ తర్వాత మనకి మ్యాక్సిమం ఒక 5 to 6 hours మనము చేయగలుగుతాము, ఫుల్ స్ట్రెస్ అయి ఉంటాం కాబట్టి. సో అందరూ కూడా ఉన్న టైమింగ్ని ఎలా చేయాలంటే హాఫ్ డివైడ్ చేసుకొని హార్డ్ సబ్జెక్ట్స్కి ఈజీ సబ్జెక్ట్స్కి డివైడ్ చేసుకొని చేయాలి. ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ గుడ్ ఫుడ్ అండ్ ఎనఫ్ స్లీప్ ఇస్ మస్ట్ అనమాట. అది లేకపోతే మీరు ఎంత చదివినా వేస్టే. టైం వచ్చేసి మార్నింగ్ 3 అయింది, ఇంకా నేను పడుకుంటా. రేపు మార్నింగ్ మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేసా, నైట్ వీడియో కట్ చేశాను అక్కడితోనే అండ్ ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. నైట్ 3:30కి అలా పడుకున్నా. ఓకే, ఎనఫ్ స్లీప్. అసలు ఈ వీక్ అంతా సరిగ్గా స్లీపే లేదనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం ఎక్కువ అవర్స్ పుల్ చేస్తున్నా అని. నిన్న కాకపోతే బయట షాపింగ్ చేసేసి కొలాబ్ వర్క్స్ అవన్నీ వేసేసరికి ఫుల్ స్ట్రెస్, టయర్డ్ అయిపోయిందని చెప్పేసి ఇంకా పడుకున్నా. అండ్ ఇప్పుడు నేను ఏమనుకుంటున్నా అంటే నిన్నున్న బ్యాక్లాగ్తో పాటు ఈరోజు కూడా ఇంకా చేయాల్సినవి కొన్ని ఉన్నవి, అవి కంప్లీట్ చేసేసుకుంటే నేనైతే ఆ స్టడీ ప్రెషర్ నుంచి అయితే రిలీవ్ అవుతా. నాకు బేసిక్లీ ఏంటంటే ఏ పనులు అయినా అవ్వకపోయినా నా స్టడీ వర్క్ నేను రాసుకున్న టాస్క్ అవ్వకపోతే నాకు ఇంకా మెంటల్ ఎక్కుతుంది, ఇంకా అదే మైండ్లో ఉంటుంది, అసలు ఏ దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంప్లీట్ చేసేసి అండ్ దెన్ నెక్స్ట్ వర్క్స్ చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే
ఇక్కడ చలి అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. నేను ఒక 10 days అయితే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ అందరం కూడా మేము ఒక 10 to 15 days ఇంట్లోనే ఉండడం బెస్ట్, అక్కడికి వెళ్ళి కొంచెం చదువుకుందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాము. నేనైతే స్పేర్కి ఇంకొక బుక్ కూడా తీసుకెళ్తున్నా, ఎందుకంటే ఒకవేళ ఎక్కువ డేస్ ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదని చెప్పేసి. అయితే యా అదనమాట, ఎక్కువ డేస్ ఉన్నా కూడా ఉండొచ్చు. బట్ నేను వ్లాగ్స్ ఎలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం, ఎందుకంటే ఇవన్నీ నేను తీసుకొని పోలేను. అక్కడికి పోయినాక నాకు అసలు వ్లాగ్స్ చేయాలన్న మూడ్ ఉండదా కూడా తెలీదు. అండ్ ట్రైపాడ్ ఇవన్నీ క్యారీ చేయాలి. బట్ ఐ డెఫినెట్లీ ట్రై టు పోస్ట్ రీల్స్, షార్ట్స్. ఒకవేళ ఛాన్స్ దొరికితే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తా. మీరేమంటారు చెప్పండి. ఓకే, దట్స్ ఫర్ ఇట్. అండ్ ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దాము స్టడీ సెషన్స్తోని. ఇంట్లో లాంగ్ వీడియోస్ ఎందుకు అవ్వవన్నానంటే ఇంటికి వెళ్ళేదే ఎప్పుడో ఒకసారి, అండ్ ఈసారి నేను వెళ్ళేది కూడా బుక్స్తో వెళ్తున్నా, ఎందుకంటే ఒక 10 to 12 days ఉందామని చెప్పేసి. టైం వేస్ట్ చేయడానికి ఇది కరెక్ట్ టైం కూడా కాదు. ఇన్ కేస్ ఒకవేళ ఆగస్ట్ సెప్టెంబర్ టైంలో నేను వెళ్ళేసి ఇలా 10 days ఉన్నా బుక్స్ లేకపోయినా ఏం కాదు, బట్ ప్రిలిమ్స్ వస్తుంది కాబట్టి నేను బుక్స్తో వెళ్తున్నా. మినిమం ఒక 6 hours అయితే ఇంట్లో చదువుకోవాలి అని చెప్పేసి. అండ్ లాంగ్ వీడియోస్ ఎందుకు అవ్వవంటే వీడియోస్ తీసుకునేటప్పుడు ట్రైపాడ్ ఇవన్నీ అవసరం ఉంటాయి అన్నమాట, అవి లేకుండా తీసుకోలేము. ఈవెన్ దో ఒకవేళ నాకు ఛాన్స్ దొరికితే నేను తీయడానికి ట్రై చేస్తాను, కాకపోతే షార్ట్స్ మాత్రం ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నేను. ఐ మీన్ ఇంట్రెస్టింగ్ షార్ట్స్ వస్తుంటాయి, ఇప్పుడు ఫ్యామిలీ అలా అనమాట. సో స్టే ట్యూన్డ్. ఇఫ్ యూ మిస్ మై లాంగ్ వీడియోస్ మీరు కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి, సో దట్ ఎక్కువ కమెంట్స్ వస్తే లాంగ్ వీడియోస్కి ఐల్ డెఫినెట్లీ ట్రై టు మేక్ ఎ లాంగ్ వీడియో. డోంట్ వరీ. సడన్గా బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఎందుకంటే మీకు చెప్పాను కదా బయాలజీ ఎన్సీఆర్టీ మిస్సింగ్. అలా ఎలా మిస్సింగో నాకు అర్థం అవ్వట్లేదు, కాకపోతే అందులో లాస్ట్ యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది తెచ్చేసుకున్నాక ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇవన్నీ నోట్స్ రాసుకున్నాను కదా, అవన్నీ నేను ఒకటే దాంట్లో ప్లేస్ చేసి ఉండే అనమాట. సో అవన్నీ నీట్గా పెట్టుకుంటున్నా, ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకోపోవడానికి అప్పుడైతే ఈజీగా ఉంటుంది కదా తీసుకెళ్ళడానికి, అన్నీ సార్ట్అవుట్ చేసి పెట్టుకుంటా అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, దట్ ప్రిలిమ్స్ బూస్టర్ పాయింట్స్ మీరు పోస్ట్ చేయమంటున్నారు. నాకు ఈ మధ్యలో నేను క్రిస్ప్ నోట్స్ రాస్తున్నా, పోస్ట్ చేయడానికి అవ్వట్లేదు కొంచెం బిజీ షెడ్యూల్ వల్ల. కాకపోతే ఇప్పటి నుంచి డెఫినెట్గా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ స్టే ట్యూన్డ్, మీరేం వరీ అవ్వద్దు, నేను డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను. ఓకే, నేను ఎప్పుడో స్టార్ట్ చేసిన వ్లాగ్ ఇప్పుడు ఏం చేశాను అనమాట. నిన్న మార్నింగ్ టు నైట్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ అది అటు ఇటు అయిపోయి ఈరోజు కూడా అది అలా కంటిన్యూ అయిపోయింది. నిన్న మొత్తం అంతా స్టడీస్ అండ్ షాపింగ్, ఈరోజు కూడా ఒక షాపింగ్ చేశాను మా నాన్న కోసము. సో అలా ఈ వ్లాగ్ మొత్తం నా లైఫ్ స్టైల్ షాపింగ్, ఎందుకంటే ఇంటికి వెళ్తున్న ఒక ఎగ్జైట్మెంట్తో. అండ్ నేను చాలాసార్లు అసలు వ్లాగ్ చేయడం అనేది మర్చిపోయాను, ఎస్పెషల్లీ చదువుకునేటప్పుడు. ఎందుకంటే నేను ముందే చెప్పాను దట్ స్టడీ ప్రయారిటీ అని చెప్పేసి. నిన్ననే ఒక 1 hour వేస్ట్ అయింది, అండ్ ఈరోజు అలా అవ్వద్దు ఇంకొక 1 hour పుల్ చేయాలని చెప్పాను కాబట్టి అసలు చదివేటప్పుడు తీయడం మర్చిపోయాను. బట్ ఐ నో యూ పీపుల్ విల్ అండర్స్టాండ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి 100K సెలబ్రేషన్ గురించి ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఇన్స్టాగ్రామ్లో 100K రీచ్ అయ్యాం మనం. సో దాని సెలబ్రేషన్స్ వ్లాగ్ నెక్స్ట్ వ్లాగ్ ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ కూడా ఉంది, చూడండి. ఐ థింక్ సో నేను ఒక సండే ఆర్ మండే అలా పోస్ట్ చేస్తాను ఆ వ్లాగ్. అండ్ దట్స్ ఫర్ ఇట్. అండ్ ఆల్సో ఐ షుడ్ థ్యాంక్ మై ఫ్రెండ్స్ అనమాట, 100K సెలబ్రేషన్స్ చాలా బాగా చేశారు. అండ్ ఎస్, దట్స్ ఫర్ ది వ్లాగ్. విల్ బి మీటింగ్ యూ ఇన్ ది అనదర్ వ్లాగ్. అంటిల్ దెన్ బై, హ్యావ్ ఎ నైస్ డే.